2025 సంవత్సరం జూన్ నెలలో 6వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూన్ నెల 6వ రాశి కన్యారాశి. కన్యా మిథునాలకు బుధుడు అధిపతి. ఈ బుధుడు బాగున్నాడు, ఏకాదశంలో చాలా బలంగా ఉన్నాడు. రాహు ఇంకా బలంగా ఉన్నాడు, శుక్రుడు కూడా బాగున్నాడు. మరి కుజకేతువులు మాత్రం ద్వాదశంలో ఉన్నారు, శని సప్తమంలో ఉన్నాడు. దీనివల్ల ఏమిటా అంటే కుజకేతువుల వల్ల కానీ శని వల్ల కానీ నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం కష్టంగా ఉంటుంది, చదువుకునే పిల్లలకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, పెళ్ళిళ్ళు కావటానికి బాగా అవకాశం ఉంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. దానివల్ల వివాహం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడటం జరగట్లే. ఇప్పుడు రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ఎందుకంటే సప్తమ శని వైవాహిక జీవితానికి ఇబ్బంది కలిగించే లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా షష్టాష్టకాలు ఉన్నాయా, కాలసర్ప దోషం ఉందా, కుజ దోషం ఉందా, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం. అయితే మానవుడికి జీవితంలో ఒక 3 ఉన్నాయి. మొదటి విద్య, 2 వివాహం, తర్వాత జీవితకాలం జరగటం. ఈ జీవితకాలం తర్వాత జరగాలి అంటే విద్య కావాలి, విద్యతో సంపాదన కావాలి, సంపాదనతో సరైన ధర్మపత్ని కావాలి. ఈ 3 కలిస్తేనే మిగతా జీవితం 50 సంవత్సరాల లోపలే వస్తుంది. బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కౌమారం వార్ధక్యం. కౌమారం వార్ధక్యం బాగా జరగాలి అంటే మాత్రం విద్య, ఉద్యోగం, అనుకోగల భార్య ఉండడం చాలా అవసరం. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అయితే ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జాతకం చూపించుకొని జాతకరీత్యా ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని మహాదోషాలకి మరి చండీ హోమాలు, సుదర్శన హోమం, నవగ్రహ హోమాలు ఇట్లాంటివన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇంకా మీకు కావాలి అంటే ఉద్యోగం కానీ, విద్య కానీ, వ్యాపారం కానీ, మరి ఆస్తులు ఏదన్నా ఎక్కడైనా ఎవరి కబ్జాలో ఉండి రాకపోవటం కానీ, మీ డబ్బులు మీకు సద్వినియోగం కాకపోవటం కానీ, కుటుంబ కలహాలు కానీ, ఇటువంటి సమస్యలు ఎన్ని ఉన్నా కూడా దాన్ని జాతకరీత్యా తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయడానికి మా దగ్గర అవకాశాలు ఉన్నాయి. మీకు అట్లా కావాలనుకుంటే మాదేం పెద్ద ఆఫీస్ ఏం కాదు. ఓ ₹1,00,000 10 లక్షలు పెట్టి పెద్ద ఆఫీసు, మరి పెద్ద డెకరేషన్ చేసి బయట ఒక అమ్మాయిని పెట్టి అమ్మాయి ద్వారా డబ్బులు వసూలు చేసి జాతకాలు చెప్పే పద్ధతి కాదు. ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడగలను. అందరూ తీసుకున్నంత ఫీజు మాత్రం నేను తీసుకోవట్లేదు. తర్వాత మీకు కావాలంటే మా ఫోన్ నెంబర్ 7801071946, రెండో నెంబర్ 6300061241. ఈ నెంబర్లోకి ఫోన్ చేసి తగినంత ఫీజు మాత్రం తీసుకుంటా కానీ తగనంత ఫీజు మాత్రం నేను తీసుకోను. చాలామంది ఊరికి నేను చెప్పొచ్చు కదా. ఇప్పుడు జాతక చెప్పడం అంటే ఏముందండి, కాస్త చెప్పడానికి కాస్త చెప్పాలంటే ఇంత ఉంది చూడాలి. ఇదంతా చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కావాల్సిన వాళ్ళు అయితే ఫోన్ మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు. అర్ధరాత్రి 12 గంటలకి నిద్రపోయే టైంలో జాతకాలు చెప్పే టైంలో కాదు, మిస్డ్ కాల్ ఇస్తే నేను చూసి ఫోన్ చేయగలను.
కాబట్టి ఎవరైనా సంప్రదించడానికి ఈ పద్ధతులు అవలంబించండి. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.